హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హర్రర్ స్టోరీతోనే నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు వీడియోని చూడగానే లైక్ చేయండి, అలాగే హై పాయింట్స్ ఇవ్వడం అసలు మర్చిపోవద్దు. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ ఐకాన్ అయితే వస్తుంది, అది కూడా క్లిక్ చేస్తే నేను పెట్టగానే వీడియోస్ మీ వరకు నోటిఫికేషన్ రూపంలోనైతే వచ్చేస్తుందండి. ఇంకా మీకు జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్స్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో ఇక్కడేలా స్టోరీగా వినాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లోని నా ఇన్స్టాగ్రామ్ లింక్ని అయితే పిన్ చేస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఏంటైంది అని అంటే, సుజాత ఇంకా సురేష్ ఇద్దరు కూడా ఏంటంటే లవ్ చేసుకున్నారు. సుజాత వాళ్ళ ఫ్యామిలీ పెద్దది, ఇంకా అలాగే ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అయినప్పటికీ కూడా అమ్మాయిని లవ్ చేసి అలాంటి ఇంట్లో అమ్మాయిని తీసుకొచ్చేసి దూరంగా తీసుకొచ్చేసి వాళ్ళు వేరేగానైతే కాపురం పెట్టారు. అయితే వాళ్ళు ఉన్నది కూడా ఒక పల్లెటూరే. అక్కడి నుంచి వేరొక స్టేట్కి వచ్చి అక్కడ ఒక పల్లెటూరులోని మారుమూల గ్రామంలోనైతే వాళ్ళు నివసిస్తున్నారు. అబ్బాయి ఎలక్ట్రీషియన్ వర్క్ అయితే చేస్తూ ఉండేవాడు. 2007లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ అండి ఇది. అయితే వాళ్ళు ఉంటున్న ఏరియా ఎలాంటిదంటే అక్కడ ఇల్లులు ఉంటాయి. చాలా తక్కువగా అయితే వచ్చింది ఆ ఇంటి అద్దె, చాలా తక్కువ అన్నమాట. మరి వీళ్ళకి సంపాదన తక్కువ కదా, అందుకనే అలాంటి చోట ఇల్లునైతే తీసుకున్నారు. వీళ్ళు ఉన్న ఇంటికి కొంచెం దూరంలోని మరొక ఇల్లు అయితే ఉంది. వీళ్ళు ఆ ఇంట్లోకి దిగడం ఇదంతా కూడా చూసి స్వయంగా ఆవిడే వచ్చి వీళ్ళని పలకరించింది. కొంతమంది అంతే కదండి, చాలా త్వరగా కనెక్ట్ అయిపోతూ ఉంటారు. అలానే ఈవిడ కూడాను వాళ్ళ దగ్గరకు వచ్చి చక్కగా మాట్లాడింది. ఆవిడ మాటలకి వీళ్ళేంటనంటే పొంగిపోయారనమాట. మాకంటూ ఎవరో ఉన్నారు అని అంటే ఈవిడొక్కరిదాయే అని చెప్పేసి. ఆవిడకి ఒక టీనేజ్ అమ్మాయి అయితే కూతురు ఉంది. భర్త వదిలేసి వెళ్ళిపోయాడు. కొడుకు తాగుబోతాడు అనమాట, తాగేసి తిరుగుతూ ఉంటాడు ఊర్లు పట్టుకొని. ఈవిడేదో సంపాదించిన దాంతో ఇల్లు గడుస్తుంది అనమాట. వాళ్ళకి ఫ్రెండ్షిప్ అయితే కుదిరింది. ఒకరికి ఒకరు తోడుగా ఉంటాము అని అనుకున్నారో మరి ఇంకేంటో తెలియదు కానీ, ఇంకా అలాగా వాళ్ళ మధ్యలోని ఎంతలాగా అంటే ఏదైనా ఇంట్లో వండితే ఖచ్చితంగా ఈ అమ్మాయి తీసుకువెళ్ళి ఆవిడకి ఇస్తుంది. పిన్ని అని పిలుస్తుంది. అలాగే ఆవిడ ఏదైనా వండితే వీళ్ళకి తీసుకొచ్చి ఇస్తుంది. ఇలాగా కొంతకాలం అయితే గడిచింది. ఒక 3 నెలలకే బాగా థిక్ అయిపోయారనమాట. వీళ్ళకి ఎవరు లేరు, అమ్మ నాన్నని అందరిని వదిలేసుకొని వచ్చేసింది ఈ అమ్మాయి. సురేష్కి ఏమో అసలు ఎవరూ లేరు, అనాథనమాట. అయితే మరి అలా ఉండేటప్పుడు ఎవరైనా ఆప్యాయంగా మాట్లాడితే వాళ్ళ వైపు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది కదండి సర్వసాధారణంగా. అలానే వీళ్ళు కూడాను. అయితే ఈవిడ ఎవరైతే ఉందో ఆవిడ పేరు సింహాచలం. ఆ కూతురు టీనేజ్ అమ్మాయి అనమాట. ప్రతిరోజు వీళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళడం లేదా వాళ్లే వీళ్ళ ఇంటికి రావడం ఇదైతే కామన్ అనమాట. ఇంక ఇలానే గడుస్తుంది. ఇంకా నువ్వు కూడా ఉద్యోగం చేస్తే బాగుంటుంది, ఇద్దరికి కూడాను సంపాదన ఉంటుంది, ఇల్లు బాగా గడుస్తుంది, అంతేకాకుండా మనకి పిల్లలు పుట్టినా బాగుంటుంది అని భర్త చెప్పడంతోని, సురేష్ చెప్పడంతోని తిను కూడా ఏంటనంటే జాబ్కి అని వెళ్ళడం మొదలుపెట్టింది. చిన్న చిత్కా జాబ్స్ ఉంటాయి కదా, అవేవో చేసుకుంటుంది. ఎందుకనంటే వీళ్ళు వచ్చినప్పుడు సర్టిఫికెట్స్ అవేమీ కూడా తెచ్చుకోలేదు. అలానే ఆ అబ్బాయిని నమ్మి వచ్చేసింది అమ్మాయి. అయితే ఇంకెలాగే జరుగుతుంది. ఒకరోజు అనుకోకుండా మధ్యాహ్న సమయంలోని తనకి బాగా తలనొప్పి ఉండడంతో కంపెనీలోని లీవ్ పెట్టేసి మధ్యలోనైతే వచ్చేసింది ఆ అమ్మాయి. వచ్చేసరికి వీళ్ళింటి తలుపు గెడ పెట్టేసి అయితే ఉంది. అంటే వీళ్ళు పక్కింటికి వెళ్తే అలా గెడ పెట్టేస్తారనమాట. అయితే నేను ఆయన ఇద్దరం కలిసే వెళ్ళిపోయాం కదా, తాళం వేసి ఉండేది, గెడ పెట్టేసిందేటి అబ్బా అని చెప్పేసి లోపలికి వెళ్ళింది. లోపల వాళ్ళ ఆయన వచ్చినట్టు ఆనవాళ్ళు అయితే కనబడుతుంది. భోజనం చేసి అక్కడ ప్లేట్ అయితే ఉంది. సరే వచ్చేసారనమాట. అయితే పక్కన ఉన్న పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాడేమో అని చెప్పేసి ఈ అమ్మాయి కొంచెం తలకి ఏదో అమృతాంజనం రాసుకొని డ్రెస్ మార్చుకొని పక్క ఇంటి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళేసరికి వాళ్ళ అరుగు మీద వాళ్ళ ఆయన చెప్పులు అయితే కనిపిస్తున్నాయి. తలుపు తీసుకొని కొంచెం ముందుకు వెళ్ళిందో లేదో వాళ్ళ ఆయన ఇంకా సింహాచలం కూతురు ఎవరైతే ఉందో ఆ అమ్మాయి గదిలోనైతే ఉన్నారు. నవ్వులు ఇక్కలు పక్కపక్కలు అయితే వస్తున్నాయి.
వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నారని ఈ అమ్మాయికి అయితే అర్థమైంది. మెల్లగా వెళ్ళింది లోపలికి. వెళ్తూ ఉంటే తలుపులు వేసేసి ఉన్నాయి. కిటికీలో నుంచి అయితే చూసింది. తను ఏదైతే అనుకుందో అదే అక్కడ జరుగుతుంది. వాళ్ళిద్దరూ ఎప్పటి నుంచి అలాగా ఉన్నారో ఈ అమ్మాయికి అయితే తెలీదు. తనకి ఇంకా మతి పోయిందనమాట. ఎలా అంటే ప్రేమించి అంత పెద్ద ఇల్లుని ఇంకా ఆస్తిని వాళ్ళ తాలూకు వాళ్ళని అందరినీ వదిలేసి వచ్చేసింది ఈ అబ్బాయి కోసమని. అలాంటి అబ్బాయి ఇలా చేస్తాడని అనుకోలేదు. గతుక్కు మనిపోయి ఏడుపు కళ్ళతోనే అలానే తిరిగి ఇంటికి అయితే వచ్చేసింది. అక్కడ ఏది రభస్ చేయలేదు అమ్మాయి, తెలిసినట్టుగా అయితే చేయలేదు. ఏడుపు కళ్ళతో ఇంటికి వచ్చేసింది. ఏడ్చుకొని అలాగే ఇంకా తలనొప్పి ఎక్కువైపోయింది. తను ఏడ్చుకొని అలాగైతే ఉంది. మరి కొంతసేపటికి 1 గంట గడియ అయిన తర్వాత వాళ్ళ ఆయన మెల్లగానైతే వచ్చాడు ఇంటికి. వచ్చి చూసేసరికి లోపల పడుకొని అయితే ఉంది. ఏంటి ఎప్పుడొచ్చావు అని చెప్పి సరదాగా వెళ్ళి తన మీద చేయి వేసి మాట్లాడుతున్నాడు. తను కోపంగా చేయి విదిలించుకొని నువ్వు అసలు ఎక్కడికి వెళ్ళావు, ఇప్పటి వరకు ఏం చేస్తున్నావు అని అడిగింది. అడిగితే ఆ చిన్న మాటకి సీరియస్ అయిపోయి నేను ఎక్కడికి వెళ్ళి ఏం చేస్తే నీకేంటి, నువ్వెవరు నన్ను అడగడానికి అనే రేంజ్కి అయితే వచ్చేసాడు. అంటే కంప్లీట్గా చేంజ్ అయిపోయాడు అనమాట. అనేసరికి అమ్మాయి షాకు. నన్ను అలా అంటున్నావేంటి, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, నాకు ద్రోహం ఎందుకు చేస్తున్నావు అని చొక్కా పట్టుకొని అడిగింది. అడిగినా కూడా తనైతే వినిపించుకునే పరిస్థితుల్లో లేడు. నీకు దిక్కున్న చోటుకు చెప్పుకో, కావాలంటే నువ్వు వదిలేసి వెళ్ళిపో, నేను దాంతోనే ఉంటాను అనే లెవెల్కి అయితే వెళ్ళిపోయాడు అనమాట. అంటే కంప్లీట్గా చేంజ్ అయిపోయాడు. అసలు ఎలా ఉండేవాడు అని అంటే సురేష్ తిను ఏం చెప్తే అది, అంతేకాకుండా తిను అన్ని వదులుకొని వచ్చినందుకు తినతో చాలా ప్రేమగానైతే ఉండేవాడు. అలాంటి వ్యక్తి ఒకేసారి ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇలా మారిపోతే ఎవరికైనా కూడాను తేడా అనిపిస్తుంది కదండి. ఏంటి ఇలాగా ఈ మనిషి, ఇంత బాగా ఉండే మనిషి ఇలా అయిపోయాడు అని చెప్పి ఎవరికి చెప్పుకోలేక, వదిలి వెళ్ళిపోలేక, ఆ బంధాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోలేక అక్కడే పాపం ఉంది. ప్రతిరోజు నరకం చూస్తుంది. ఇంకా అక్కడి నుంచి వాళ్ళ అమ్మకి చెప్పడానికి అయితే ప్రయత్నించింది. ఎవరైతే సింహాచలం ఉందో ఆవిడకి ఒకసారి పిలిచి, పిన్ని నేను ఒక విషయం చెప్తాను, ఒకరి కాపురాన్ని కోల్చకూడదు, నీకు తెలుసు కదా, చెల్లేమో ఇలా చేస్తుంది అని పాపం అప్పటికీ కూడా ఆ పిల్ల చెల్లి అని సంబోధిస్తూ చెప్తే ఆవిడేమంది అనంటే, ఏమో నాకు తెలీదే, ఇలా జరుగుతుందా, నిజంగానా అని మాట్లాడుతుంది. కాదు పిన్ని, నువ్వు చెల్లికి చెప్పు ఇలా చేయకూడదని, అదేదో చిన్నపిల్ల తెలియక అలా చేస్తుందేమో, నా భర్త పెద్దవాడైనా నేను చెప్పుకోలేకపోతున్నాను అని అంటే, నీ భర్తకు నువ్వు చెప్పుకోవాలి అని నా కూతురికి చెప్పమని చెప్తున్నావు, నీకెంత ధైర్యం, నా కూతురు అలాంటిది కాదు, అలా ఇలా అని మాట్లాడింది. మాట్లాడేసరికి ఈ అమ్మాయి షాకు. ఏంటి పిన్ని అలా అంటున్నావు, నాకేం తెలీదు, నీకు తెలుసు కదా, నీ కూతురు ఇలా చేస్తుందని నీకు చెప్పి దాన్ని మందలించమంటే నువ్వేమో మళ్ళీ తిరిగేసి ఇలాగ అంటున్నావు అని అంటే, ఎక్కువ మాట్లాడావంటే నీ మీద మీ ఆయన మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని చెప్పి బెదిరించింది. బెదిరించేసరికి ఇంకా ఆవిడేంటంటే అలా ఉండిపోయింది. అమ్మాయికి ఏం తెలియదు పాపం, అన్ని నమ్మి అందరినీ వదులుకొని వచ్చింది. ఏం చేయాలో తెలియట్లేదు పాపం. ఇంకా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడాను పెద్దగా తనకి పరిచయం లేరు, వీళ్లతోనే ఎక్కువ పరిచయం పెట్టుకున్నారు వీళ్ళు. అయితే ఇరుగు పొరుగు వాళ్ళకి కొన్ని రోజుల తర్వాత ఇంక ఇలా లాభం లేదు, ఇది నా జీవితాన్ని నాశనం చేస్తుంది అని చెప్పేసి ఇరుగు పొరుగు వాళ్ళు ఏంటమ్మా ఇలాగ అవుతుంది ఇంట్లోని, మీ ఆయన చూస్తే మాట్లాడితే వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాడు, ఏంటి సంగతి అని అంటే ఇలాగ అయ్యిందండి అని చెప్పేసరికి వాళ్ళు అలాంటి వాళ్ళేనమ్మా, మీరు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడే మేము అనుకున్నాము ఆ సింహాచలం మంచిదే కాదు, చాలా మందితో ఇలాగే తిరిగింది, ఇప్పుడు కూతుర్ని కూడా అలాగే చేస్తుందన్నమాట, మీరే కంప్లైంట్ ఇవ్వండి, మీ ఆయన ఎలాగైనా ఆ రొంపిలో నుంచి బయటికి లాగు అని తనకైతే సలహాలు ఇచ్చారు. కానీ ఎన్ని చేసినా ఏం చేస్తున్నా కూడా తను మారట్లేదు. పైగా ఇలా అని చెప్పినా కూడా, నిరూపించినా కూడాను తను నమ్మట్లేదు. వాళ్ళు చాలా మంచి వాళ్ళు, నువ్వే అలాంటి దానివే అని ఈ అమ్మాయి మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చెప్పింది. వాళ్ళు కూడా ఏంటంటే ఈ అమ్మాయికి సపోర్ట్ చేస్తూ కొన్ని రోజులకి ఇంకా వీళ్ళు మితిమీరిపోతూ ఉంటే ఇంకెలా లాభం లేదు అని చెప్పి ఉన్న వాళ్ళు కొంతమంది ఈ అమ్మాయితో పాటు వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగారంట,
ఏంటి ఇలా చేస్తున్నావు, ఇది మంచి పద్ధతి కాదు. సింహాచలం ఇప్పటి వరకు నువ్వు ఎన్ని చేసినా కూడా అందరం చూస్తూ ఊరుకున్నాము, ఇక మీదటి నుంచి అలా ఊరుకునేది లేదు. ఏంటి నీ కూతుర్ని ఈ అబ్బాయికి ఇచ్చి ఇలా చేస్తున్నావా, ఎందుకు అలా చేస్తున్నావు, వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నావు, ఒకరి ఇంటిని కూల్చడం ఎంత తప్పు అని రకరకాలుగా దానికైతే చెప్తున్నా కూడాను మీ అందరూ వచ్చి ఎందుకు అడుగుతున్నారు, మీకు అసలు దాంతో సంబంధం ఏంటి, మీరేమైనా దాంతో ఉన్నారా అని రకరకాలుగానైతే ఆవిడ మాట్లాడింది. అలా మాట్లాడేసరికి ఈ అమ్మాయి ఇంకా కుమిలిపోయి తనకి ఎటు వెళ్ళడానికి కూడా దారి లేదు. అటేమో తల్లిదండ్రులను వదిలేసుకుంది, ఆస్తిని వదిలేసుకుంది, ఏమీ లేవు. తనేదో ఉద్యోగం చేసుకుంటుంది, ఆ ఉద్యోగంలోని వచ్చిన డబ్బులతోనే తన మటుకు తన జీవితాన్ని అయితే లీడ్ చేస్తుంది. అయితే అదే సమయంలోని ఆ ఊర్లోని వీళ్ళింటి వెనకాతల, అంటే సింహాచలం ఇంటి వెనకాతల ఒకరు అయితే ఉన్నారు. వాళ్ళేమో ఈ అమ్మాయిని కలిసి ప్రత్యేకించి వచ్చి పెద్ద ఆవిడ, అమ్మ అది మంచిదై కాదు, అది సిల్లంగులు బాలమతి చేతబడి మీ ఆయనకి ఏదో మందు పెట్టారు, అందుకనే మీ ఆయన వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాడు, ఎన్ని జరుగుతున్నా కూడాను ఎవరిని పట్టించుకోవట్లేదు, కేర్ చేయట్లేదు. ఆ మందు విరుగుడైపోయేటట్టు చెయ్యి, ఆ తర్వాతే నువ్వేదైనా చేయగలుగుతావు అని చెప్పిందంట ఆవిడ. అయితే సరే అనుకుంది. అయితే ఆ రోజు సాయంత్రం ఇంటికి లేటుగా వచ్చాడు. వచ్చింది కాకుండాను గబగబా బట్టలు మార్చేసుకొని పక్కింటికి అయితే వెళ్తున్నాడు. ఎక్కడికి అని అడ్డుకుంది ఈ అమ్మాయి. అడ్డుకుంటే నీకు చెప్పాలా, లెగు అడ్లెగు అని చెప్పి ఆ అమ్మాయిని కొట్టి తోసేసి వెళ్ళిపోయి ఆ అమ్మాయి దగ్గరికి అయితే వెళ్ళాడు. వెళ్ళేసరికి ఈ అమ్మాయి కూడా వెనకాతలు అయితే వెళ్ళింది. 2-3 తీసుకొని వాళ్ళ ఇంటి వైపు అయితే వెళ్తే బయటనే వాళ్ళ అమ్మ కాపలా అనమాట. లోపల వాడు వెళ్తే ఇది బయటన కాపలా అనమాట. కాపలా కాస్తూ మీరందరూ ఎందుకు వచ్చారు మా ఇంటికి, పొండి అని అంటుంది. ఈ అబ్బాయి వచ్చాడు, వీళ్ళ ఆయన, అందుకే వచ్చాము, నువ్వు తలుపులు తీయని అంటే అదేమో తలుపులు తీయట్లేదు సరికదా, వీళ్ళని లోపలికైతే వెళ్ళనివ్వకపోయేసరికి వాళ్ళు ఒప్పుకోకుండాను తలుపులు తీయవా అంటూ దాన్ని మెడ్డిగించుకొని లోపలికైతే వెళ్ళారు. తలుపులు వేసుకొని లోపల ఇద్దరు ఉన్నారు. ఏవో టీవీయో ఏదో సౌండ్ పెట్టేసి లోపల ఇద్దరు ఉన్నారు. తలుపులు బద్దలు కొడుతున్నారు, అయినా కూడా తలుపులు తీయట్లేదు. లోపలికి వెళ్ళేసరికి వాళ్ళిద్దరూనైతే అడ్డంగా దొరికిపోయేసరికి ఆ పిల్లని అందరూ కొట్టారు, చితకబాదారు. అంతేకాకుండా వీడిని కూడా కొట్టారు 4. నీకేమైనా బుద్ధి లేదా, ఈ అమ్మాయినేమో లేవ తీసుకొని వచ్చావు, నీ మీద కేసు వేయిస్తాము, ఈ అమ్మాయి చేత నాటకాలు వేస్తున్నారంటే అని చెప్పేసి ఇద్దరిని వేరు చేసేసి వీళ్ళింటికి తీసుకొచ్చి పెట్టేశారు. ఆ అబ్బాయిని పెట్టేస్తే ఎలా అంటే పోయిన వాళ్ళలాగా బిహేవ్ చేస్తున్నాడు అనమాట. అది కావాలి, అదే నాకు కావాలి, నాకు ఇది వద్దు, అవసరం లేదు నాకు, నేను పెళ్లి చేసుకున్నా దీన్ని వదిలేస్తాను, విడాకులు ఇచ్చేస్తాను, ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానా అని మాట్లాడుతున్నాడు. ఇంకాను అంతమంది అన్ని రకాలుగా కొట్టినా తిట్టినా కూడా మారట్లేదు, ఇంకా అలా మాట్లాడుతున్నాడు పిచ్చిగాను. అయితే వాళ్ళ వెనకింటి ఆమె ఉంది కదా, ఆమె వచ్చి ఆవిడేమో ముందుగానే ఈ అమ్మాయికి అయితే చెప్పింది. అదేంటి అని అంటే, నాకు తెలిసిన వాళ్ళు ఒకరైతే ఉన్నారు, అతను ఈ పెట్టుడు మందులు అన్ని కూడా తీస్తాడు, అతని దగ్గరికి తీసుకుపోతాము రేపు తెల్లవారి అని చెప్పేసి ఆ అమ్మాయికి అయితే చెప్తే అలాగే అని చెప్పేసి ఉన్నారు. ఆ నైట్ అంతా కూడాను పడుకోకుండా అలాగా ఆ పిల్ల తలంపులోనైతే ఉన్నాడు, అలాగే కలవరిస్తున్నాడు అనమాట. అంటే ఒక రకంగా పిచ్చోడ్లాగా అయితే చేసేసారు అతన్ని. అంతేకాకుండా అతనికి వచ్చిన డబ్బులు అన్ని కూడాను లాక్కుండేవారంట. అయితే ఇలా జరుగుతుంది. నైటు మధ్యరాత్రిలో ఎప్పుడు లేచాడు, ఇంట్లోని పినాయిల్ బాటిల్ ఉంటే అది తాగేసరికి ఇంకా వాంతులు విరచనలు అయితే అవుతున్నాయి. గబగబా ఈ అమ్మాయి 4గురిని లేపి తీసుకొని అంబులెన్స్ లోని హాస్పిటల్కి అయితే వెళ్ళింది. హాస్పిటల్కి వెళ్ళి అదంతా కూడా కక్కించారు. అపస్మారక స్థితిలోకి అయితే వెళ్ళిపోయాడు. చెప్పలేము ఇతను బతుకుంటాడో చనిపోతాడో అనేది, ఎందుకనంటే లోపల ఎప్పుడు తాగేశాడో తెలియదు, లోపల పేగులన్నీ కూడాను బాగాను కాలిపోయాయి అన్నమాట. కాలిపోవడంతో అవి ఇంకా సరిగ్గా ఇదవ్వదమ్మా, చెప్పలేము మేము, 90% చనిపోవచ్చు అని చెప్పేశారు డాక్టర్లు. చెప్పేసరికి నెత్తి నోరు కొట్టుకొని ఆ పిల్ల
ఎలాగైనా బతికిద్దా, ఆ మొగుడన్నోడు ఉంటే చాలు అనుకుంది. ఇంకా తన దగ్గర ఉన్న చిన్న చితక వస్తువులన్నీ కూడా తాకట్టు పెట్టి వాళ్ళు వీళ్ళు ఇచ్చిన డబ్బులు అప్పులు చేసి బతికించడానికి అయితే ప్రయత్నించింది. మొత్తానికి బతికాడు కానీ పిచ్చివాడిలాగా బిహేవ్ చేస్తున్నాడు. అసలు ఏంటో అన్నమాట. సరిగ్గా మాట్లాడలేడు, ఇంకా అలాగే ఏది కూడా తినలేడు. ఎందుకనంటే గొంతు దగ్గర నుంచి పేగుల వరకు అన్నీ కూడా కాలిపోయాయి. అయితే ఈ అమ్మాయి ఏంటనంటే ఇంకా లాభం లేదు అని చెప్పి తను ఇంట్లోని వేరొక ఇంటిని అయితే అద్దెకి తీసుకొని వాళ్ళ నుంచి దూరంగానైతే వచ్చేసింది. దూరంగా వచ్చి ఒక ఇంటిని అద్దెకి అయితే తీసుకుంది. చాలా చిన్న ఇల్లు, తక్కువ రెంటు. ఇంకా ఇరుగు పొరుగు వాళ్ళు కూడా మంచి వాళ్ళే, ఇందువరకట్లో ఉన్న వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు. వాళ్ళైతే అమ్మ నువ్వు ఉద్యోగానికి వెళ్ళు, మీ ఆయన్ని మేము చూసుకుంటాము జాగ్రత్తగా అని చెప్పడంతో ఈ అమ్మాయి ఉద్యోగానికి వెళ్తూ వస్తూ ఉండేది. కొన్ని రోజులకి పిల్లాడు సెట్ అయ్యాడు, అంటే కొంచెం బాగుపడ్డాడు. తను కూడా పనికి వెళ్తే బాగుంటుంది అని చెప్పేసి మెల్లగా పనులకు కూడా వెళ్ళడం మొదలు పెట్టాడు. అయితే ఇలా వెళ్తున్న సమయంలోని ఆ సింహాచలం ఉంది కదా, దాని కూతురు ఒక రోజు అయితే కనిపించింది. ఏం నా దగ్గరికి రావడం మానేసావు అంటూ. సరికి ఈ అబ్బాయి అప్పటికి కొంచెం మత్తు వదిలినట్టుగానైతే అయ్యింది. అంటే కడుపులో పెట్టిన మందు ఈ అబ్బాయి ఎప్పుడైతే ఫినాయిల్ తాగాడో ఆ అమ్మాయి కోసమని, అది ఆ ఫినాయిల్ క్లీనింగ్ చేసేటప్పుడు లోపల ఉన్న మందు కూడా బయటకు అయితే వచ్చేసింది. ఆ రకంగా తనకి హెల్ప్ అయ్యింది ఒక రకంగా అని చెప్పాలంటే. అయితే అందుకనే దాని మత్తులోనైతే లేకపోయేసరికి మళ్ళీ మెల్లగాను మాట్లాడి మన ఇద్దరం అలా ఉన్నాం కదా, ఇలా చేసాం కదా అని చెప్పేసి కొన్ని రోజులు అయ్యేసరికి, అంటే ఒక 2-3 నెలలు అయ్యేసరికి బాగుపడ్డాడు. పైగా ఎలక్ట్రీషియన్ వర్క్కి కూడా వెళ్తున్నాడు, డబ్బులు సంపాదిస్తున్నాడు. తను వద్దంటున్నా కూడా ఒకసారి మా ఇంటికి రా అని చెప్పేసి తీసుకువెళ్ళి మళ్ళీ తనకి ఏదో పెట్టేశారు. ఆ రోజు ఇంటికైతే వచ్చాడు. ఇంటికి వచ్చిన దగ్గర నుంచి కూడాను ఏదో ఆలోచన, ఎవరో కనిపిస్తున్నారు, అదిగో అది వచ్చేస్తుందని భయపడిపోతున్నాడు. చిన్నపిల్లల్లాగా వణికిపోతూ ఉంటే ఏమైందండి, ఎక్కడికి వెళ్ళారండి అన్ని అడుగుతుంది పాపం ఈ అమ్మాయి. అడుగుతుంటే చెప్పలేకపోతున్నాడు, ఏం జరిగిందో తెలీదు, చెప్పలేకపోతున్నాడు. అది వచ్చింది నేను వెళ్ళాను అని అంటున్నాడు. అక్కడ ఏం జరిగిందో ఈ అమ్మాయికి తెలీదు. ఈ అబ్బాయి ఏమో చెప్పలేకపోతున్నాడు. పాపం ఇలానే ప్రతిరోజు కూడాను ఎవరో వస్తున్నారు, అది వచ్చి నన్ను చంపేస్తుంది అని భయపడిపోతూ చెప్పేవాడంట. చెప్తూ ఉంటే అసలు ఏం జరుగుతుందో పాపం ఆ అమ్మాయికి తెలీదు. ఓ పక్కనేమో ఉద్యోగం చేసుకోపోతే, ఉద్యోగం ఊడిపోతే ఉన్నది కూడా ఉండదు, తినడానికి తిండి ఉండదు, ఉండడానికి నీడ ఉండదు. ఇంకా అందుకనే వాళ్ళకి వీళ్ళకి అప్పు చెప్తే ఎంతకని చూస్తారు చెప్పండి. ఇతను పాపం అలా ఉండి ఆ అబ్బాయి అయితే చనిపోయిన తర్వాత ఈ అమ్మాయికి తెలిసిన విషయం ఏంటి అని అంటే, వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఈ పిల్లడు సంపాదిస్తున్నాడు ఇవన్నీ కూడా చూశారు. ఇద్దరే కదా బాగా ఉంటున్నారు, వీళ్ళిద్దరిని విడగొట్టి నా కూతుర్ని వీడి దగ్గరికి పంపిస్తే ఆ సంపాదన అంతా కూడా నాకు అవుతుంది అనే దురాలోచనతోని ఈ సింహాచలం అనేది మందు పెట్టేసి అతన్ని వీళ్ళ వైపు అయితే లాక్కొని పూర్తిగానైతే మార్చేశారు. ఈ సింహాచలం పూర్తిగానైతే ఆ అబ్బాయిని మార్చేసి డబ్బులన్నీ కూడా వాళ్ళే తీసేసుకుండేవారు. అంతేకాదు వాళ్ళది ఇదే పని అన్నమాట, సింహాచలంది ఇదే పని. ఆ తర్వాత ఇప్పుడు కూతుర్ని కూడా ఇలా ఆ రొంపిలోకి అయితే తీసుకొచ్చి ఎప్పుడైతే వెళ్ళిపోయి బాగుపడ్డాడో మళ్ళీ రెండోసారి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చింది కదా, ఆ అబ్బాయి ఒప్పుకోలేదు. నేను నీతో రాను, నా భార్యకి నేను ద్రోహం చేయలేను అని ఏదో చెప్పాడు. ఏదో వెళ్ళాడు, మంచి మాట్లాడి మళ్ళీ లొంగ తీసుకోవడానికి అయితే ప్రయత్నించింది. కానీ ఈ అబ్బాయి ఏంటి అని అంటే, ఒకసారి ఆ మార్గంలోకి వెళ్ళి చాలా ఇబ్బంది పడి బయటపడ్డాడు కదా, ఆ భార్యకి నేను ద్రోహం చేయను అని కరాఖండిగానైతే చెప్పేశాడు ఆ పిల్లకి. చెప్పడంతో వాళ్ళు ఏం చేశారు అని అంటే, ఆల్రెడీ విద్యలన్నీ చేస్తున్న వాళ్ళకి అన్నీ తెలుసు. అయితే ఈ పిల్లాడికి చాలా మంచిగా మాట్లాడి నాకు ద్రోహం చేస్తావా, నన్ను వదిలేస్తావా అంటూ ఈ పిల్ల అయితే మాట్లాడింది. అలాగే ఆ తల్లి ఏం చేసింది అని అంటే, ఈ అబ్బాయి వెనకతల ఒక శక్తిని అయితే వదిలింది. ఇది చేసే పనులు ఏంటి అని అంటే,
శక్తుల్ని ఆవాహన చేసుకొని ఉంచుకుంటుంది దాని దగ్గర. ఇటువంటి శక్తులకి ఇది తిండి పెట్టాలి. తిండి అని అంటే ఇలాగే బలుల్ని ఇవ్వాలన్నమాట. ఎవరు దొరుకుతారా అని ఎదురు చూస్తూ ఉంటది. ఇదిగో ఇలాంటి వాళ్ళు ఎవరైనా దొరికితే అలాంటి వాళ్ళకి అప్పచెప్తుంటది అనమాట ఆ శక్తుల్ని. మరి అలాగే ఆ శక్తిని అయితే వదిలింది. పాపం ఆ అబ్బాయిని మింగేసింది ఆ శక్తి. మరి ఇలాంటివి చాలానే జరుగుతాయి. నమ్మి వచ్చిన భార్యకి ఇప్పుడు అమ్మాయి ఫైనాన్షియల్ గా వాళ్ళకన్నా గొప్పవాళ్ళు, ఇంకా అలాగే బ్యాక్గ్రౌండ్ ఉంది. అలాంటి అమ్మాయి అన్ని వదులుకొని ఇటువంటి అబ్బాయి కోసం వచ్చింది. ఆ అబ్బాయి ఎంత బాగా చూసుకోవాలి, బాగానే చూసుకున్నాడు. కానీ ఇలాంటి వాళ్ళ సావాసం వలన, ఇలాంటి వాళ్ళ స్నేహాల వలన ఎంత మంచి కుటుంబం అయినా కూడా నాశనం అయిపోద్ది. మరి ఇలాంటివి జరుగుతాయని చెప్పడం కోసమే ఈ వీడియో అయితే చెప్తున్నాను. మరి ఇలాంటివి వినడం వలన మనకి కూడా తెలుస్తుంది. కొంతమంది చాలా బాగా మాట్లాడతారు, దాని తర్వాతే వాళ్ళ నిజస్వరూపాలు అయితే బయటపడతాయి. మరి అలాంటి వాళ్ళ నుంచి దూరంగానైతే ఉండండి. మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని తెలుసుకోండి. మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్ తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.